హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో నేనేం తింటున్నారని చూస్తున్నారా? గెస్ చేయండి. సో చూసేయండి ప్రాసెస్ అయితే. సో చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే. మనం ఫస్ట్ చికెన్ అయితే మంచిగా నీట్గా కడుక్కొని అందులో అయితే అల్లము, ఉప్పు, సరిపడా పసుపు, ఉప్పు, కారం. సో నేనైతే ఫస్ట్ అల్లం వేసేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసేసాను, అలాగే కారం మనకెంత కావాలో స్పైసీనెస్ అంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను గరం మసాలా అండ్ చికెన్ మసాలా, అలాగే తందూరి మసాలా ఉంటుంది కదా మన దగ్గర, తందూరి చికెన్ మసాలా ఉంటే అది వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో నేనైతే ఈ మసాలాలు అన్నీ వేసేసుకున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నా. ఆ తర్వాత పెరుగు వేసుకొని నిమ్మకాయ వేసుకొని అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేస్తున్నాను. సో నిమ్మకాయ సరిపోతుందండి. మనకు 1/2 kg అంత చికెన్ తీసుకున్నాం. సో 1/2 నిమ్మకాయ బొట్టు సరిపోతుంది. సో ఆ తర్వాత అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక అయితే ఇక్కడ మనమైతే పిండి కలిపేసుకోవాలి. సో నేనైతే మైదా పిండి తీసుకుంటున్నా. సో మనం చేయబోయేది అయితే షవర్మా అండి. సో మనం బయట అయితే 120 రూపీస్, ఇంకా స్పెషల్ కావాలంటే 130, 150 అలా పెట్టి తినాల్సి వస్తుంది. అదేదో మనం అదే బడ్జెట్లో మంచిగా ఇంట్లో అందరు కలిసి తినొచ్చు కడుపు నిండా. సో నేనైతే ఇక్కడ 2 కప్స్ మైదా పిండి అయితే తీసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో సరిపడా సాల్ట్ వేసుకున్నాక అలాగే నూనె వేసుకొని కాస్తంత మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో షుగర్ యాడ్ చేసుకున్నాక అయితే నేనైతే ఇలా కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. పిండి అనేది మనకు మంచిగా సాఫ్ట్గా రావాలండి. సో నేనైతే ఇక్కడ కొద్ది వాటర్, మరీ ఎక్కువ వాటర్ అవ్వద్దని చెప్పి అయితే ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కలిపేసుకుంటూ ఉన్నాను పిండి. సో ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా మంచిగా దానికి మసాజ్, ఇట్లా మంచిగా పిండిని మసాజ్ చేసి పెట్టేసుకోవాలి పక్కకి. కాసేపు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మసాజ్ చేసేసుకొని ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది మంచిగా మృదువుగా వస్తుంది, మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకొని అయితే మనము ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టామో ఆ చికెన్ అయితే మనం ఇందులో వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చి అనేది పోవాలి, మొత్తం చికెన్ అనేది మంచిగా ఉడికిపోవాలి ఫ్రై చేసినాక. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే కొద్దిగా అయితే ఫ్రై చేసుకోవాలి. సో నేను హాఫ్ వేసేస్తాను. ఫస్ట్ హాఫ్ ఫ్రై చేసినాక మళ్ళీ ఇంకో హాఫ్ తీసి మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రై చేద్దాం. సో ఇదైతే ఫ్రై చేసేసుకున్నాను, నార్మల్గా ఫ్రై చేశాను, మరీ ఎక్కువ మొత్తం ఫ్రై చేయలేదు. సో మళ్ళీ సెకండ్ ప్రాసెస్ మళ్ళీ ఇంకా కొంచెం మిగిలింది కూడా, అది కూడా మళ్ళీ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ అయితే మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్లో అయితే మనము దీన్ని ఏమంటారు, తందూరి మనకు ఎలా తందూరి టేస్ట్ రావాలంటే ఇలా కాల్చుకుంటాం కదా. సో ఇలాగ కాల్చేసుకోవాలి మనం చికెన్ ముక్కలని. మంచిగా ఇలా కాల్చేసుకొని అయితే కాల్చేసుకున్న చికెన్ పక్కకు తీసుకొని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకొక సగం ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా ఇలా మంచిగా కాల్చేసుకోవాలి. ఏంటంటే మనకు తందూరి టైప్ అయితే కనిపించాలి కాబట్టి ఇలా కాలిస్తేనే మనకు తందూరి లాగా కనిపిస్తుంది. అలాగే స్మోకీ ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీ మనము ఏదైతే బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని అయితే మంచిగా కాల్చేసుకొని అయితే మనము. సో చూస్తున్నారా, నేనైతే ఫ్రై చేసిన చికెన్ అయితే ఇలా మళ్ళీ కడాయిలో వేసుకొని ఒకసారి ఇలా వేడి చేసుకొని దీన్ని పక్కన అయితే పెట్టేసుకున్నాక ఏదైతే మనం స్మోకీ ఫ్లేవర్ టేస్ట్ అనేది రావాలి కాబట్టి, సో దానికైతే మనము బొగ్గు అయితే మంచిగా బాగా ఎర్రగా కాలేటట్టు అయితే బొగ్గు కాల్చుకొని అయితే మనము చిన్నగా ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్లో అయితే ఆ బొగ్గు వేసి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకోవాలి, లేదంటే గీ, ఒకవేళ మీ దగ్గర గీ ఉన్నా కానీ గీ వేసుకోండి. ఎక్కువైతే తందూరికి బయట వాడేది అయితే గీలో వేస్తారు, ఇట్లా ఆయిల్ కాకుండా. మనం ఇంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. సో చూస్తున్నారు, బొగ్గు అయితే ఇలా మంచి ఎర్రగా కాలినాక
దాని మీద అయితే మనం ఆయిల్ వేసుకొని వెంటనే మూత పెట్టేసేయాలండి, ఓపెన్ పెట్టొద్దు అసలు. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది అయితే మనకు చికెన్లోకి రాదు ఒకవేళ మీరు వెంటనే మూత పెట్టకపోతే. సో నేనైతే ఇట్లా వెంటనే మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. సో ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు రుమాలికి కావాల్సింది మంచిగా రుమాలి రోటీ కావాలి. సో మనకి రుమాలి బయట లాగా అయితే మనకు చేయడానికి రాదు. సో మనం ఇలా చపాతీలాగా చిన్నగా చేసేసుకుందాము. సో నేను చూస్తున్నారు కదా, ఇక్కడైతే మంచిగా ఒకటి తీసుకున్నాను. మంచిగా ఇట్లా ముద్దలు చేసి పెట్టుకున్న పక్కకి పెట్టుకొని అయితే ఇలా చేస్తున్నాను. సో చూస్తున్నారుగా, నేనైతే చపాతీ ఇలా కాల్ చేసుకుంటున్నాను. సో మనము ఒకవేళ సేమ్ తందూరిలాగా రావాలంటే బాగా సన్నగా చేయాలి. సో అది మన వల్ల కాదు కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. సో మనకైతే ఇక్కడ చపాతీలు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అయితే మనకి మయోనీస్, ఇలా మసాలా మయోనీస్ అనేది దొరుకుతుంది. మసాలా మయోనీస్ తందూరి కోసం కావాలి. తందూరి మసాలా మయోనీస్ అంటే ఇస్తారు. సో తందూరి మసాలా మయోనీస్, అలాగే నార్మల్ మయోనీస్. ఇది మేము వెజ్ మయోనీస్ వాడుతున్నాము. సో నేను ఇది నాన్ వెజ్ది తీసుకోలేదు, ఇలా ఎగ్ది కూడా ఉంటుంది మనకు మయోనీస్. సో నేనైతే నార్మల్ వెజ్ మయోనీస్ తీసుకున్నా. అలాగే టమాటో కేచప్, ఇవన్నీ వేసుకొని అయితే మళ్ళీ మంచిగా ఇలా ఏదైతే చపాతీ చేసి పెట్టుకున్నామో దాని మీద అయితే ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక చికెన్ అయితే ఏదైతే మనం చికెన్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కలు మంచిగా ఇలా సన్నగా మనం చిన్నగా ముక్కల్లాగా చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఇది స్ప్రెడ్ చేస్తూ ఉంటే మా వారైతే చికెన్ అయితే ఇట్లా చిన్నగా పీసులు చేసేస్తున్నారు. సో నేను ఆనియన్ అయితే కొంచెం ఇలా ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అయితే ఇట్లా ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేశాను. సో ఇలా ఆయిల్ ఫ్రై చేసిన ఆనియన్ అయితే వేస్తున్నా. సో మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అలాగే మన ఏమంటారు క్యాబేజ్ వేసుకోవచ్చు. సో నేను క్యాప్సికమ్ లేదు అండ్ క్యాబేజ్ నేను తిన్నాను కాబట్టి సో నేనైతే ఉల్లిగడ్డ వేస్తున్నాను దాని ప్లేస్లో. ఇక మనము చికెన్ వేసుకొని అలాగే దాని మీద కొంచెం మయోనీస్ వేసుకొని అయితే ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం రోల్ చేసి పక్కన పెట్టుకుంటే వేడిగా ఉంటుంది, చల్లారదు. సో ఈ విధంగా మనమైతే చికెన్ షవర్మా అయితే ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకోటి అయితే చేస్తున్నాను, 2 అయితే చేసేసాను వీడియో కోసం. తర్వాత మళ్ళీ పక్కకు పెట్టుకొని అయితే ఇక నార్మల్గా వేసుకొని అయితే తిన్నాము. అంటే ఇక వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఓన్లీ వీడియో కోసం అయితే నేను 2 చేశాను. తర్వాత అయితే ఇక మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ అప్పటిదప్పుడు చేసుకున్నా. అప్పటి వరకు మనకు చపాతీలు కూడా చల్లగా అయితే చపాతీ ఒకవేళ చల్లగా అయినా కానీ మనం ఏం చేయాలంటే స్టఫింగ్ అంతా చేసుకుంటాం కదా. స్టఫింగ్ అంతా చేసుకున్నాక ఇక మొత్తం రోల్ చేసి పెట్టుకున్నాక దాన్ని ఒక్కసారి మనం ఇలా పెంక మీద వేడి చేసుకుంటే హీట్ అవుతుంది అండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే ఆ మైక్రోవేవ్లో కూడా వేడి చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మన చికెన్ షవర్మాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక తిని టేస్ట్ ఎలా ఉందో అయితే నేను చెప్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారా, నేనైతే ఇక్కడ చికెన్ షవర్మా అయితే తినేస్తున్నా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇక అక్కడ మా వారు చూస్తున్నారు. అసలు మా వారు ముంగట నేను వాయిస్ ఓవర్ కూడా ఇయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.